ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణం స్వీకారం అయితే చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఎన్డీఏ పక్ష సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో 136 మంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ప్రకటించారు. సమావేశానంతరం రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను.